నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నెక్స్ట్ ఇంకొక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమిళోళ్ళకి బక్కోడు ఉంటే తెలుగులకి బండోడు ఉన్నాడని చెప్పేసి ఆయన నోటి నుంచే వచ్చిందనమాట ఒక స్టేట్మెంట్. అలాంటి మన ఫేవరెట్ తమన్ గారు. తమన్ గారి సాంగ్స్ ఏంటంటే ఆల్ టైమ్ హిట్స్లో ముఖ్యంగా హెవీ బీట్ అనేవి చాలా ఇదనమాట. అందులో మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫైర్ స్టామ్ అంటే అందులో జపనీస్ లిరిక్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొన్న రిలీజ్ అయినప్పటి నుంచి అదొక పెద్ద బూమ్ అనమాట. ముఖ్యంగా అందులో లిరిక్స్ చాలా హైలైట్ ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. ఎలా వచ్చింది ఈ కాంబో, ఎలా క్రియేట్ అయింది, అండ్ ఈ ఆపర్చునిటీ స్టార్ట్ అయ్యాక ఎన్ని రోజులు పట్టింది, సాంగ్ ఎలా జరిగింది? సో ఇదేంటంటే మీరు బాగా అబ్జర్వేషన్ బాగుంది, మీది బాగా చెప్పారు. సో సుజిత్ గారు, తమన్ గారు వాళ్ళిద్దరిది మొత్తం క్రెడిట్ 100% ఆల్మోస్ట్. యూనో వాళ్ళకి చాలా మంచి విజన్ ఉంది. ఇఫ్ యూ అంటే మనకి వీడియోలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆ విజువల్. మీకు అది డిజైన్ చేసిన విధానం ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిరికల్ వీడియోస్ ఇప్పటిదాకా వచ్చిన తెలుగులో నా మటుకైతే. ఎందుకంటే దాంట్లో సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంది. సుజిత్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అందుకని ఆయన చాలా డీటెయిలింగ్ ఉంది. లైక్ ఆయన ఇదివరకు మూవీస్ లో క్యారెక్టర్ల పేర్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. మీమ్స్ లో ట్రెండ్ అవుతుంది. అంటే ఆ క్యారెక్టర్స్ కి ఉన్న క్వాలిటీస్ వర్ణిస్తూ గబ్బర్ సింగ్ అంటే ఇట్లా అని. అవును, అంటే మీరు ఒక పాట చేసి బయటికి తీసుకురావడం కదా, దాన్ని ఎంత బాగా చేద్దాం అన్నది తపన అనమాట దాంట్లో. లేకపోతే ఇప్పుడు మనం అడగం కదా, ఇప్పుడు అవన్నీ పెట్టారా పెట్టలేదా అడగం, కానీ దే వాంట్ టు డూ అంత డీటెయిలింగ్ చేయాలనుకున్నారు. అలానే అది జపనీస్ లిరిక్స్ ఎందుకున్నాయి అన్న దానికి సినిమాలో జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఆ జపనీస్ లిరిక్స్ అది అవసరం అనమాట, అందుకని ఉన్నాయి. సో అది కూడా తమన్ గారు యొక్క థాట్. చాలా మంచి డిజైన్, సౌండ్ డిజైన్. నాకైతే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. చాలా వర్స్టైల్ సాంగ్ అనేది వస్తున్నాయి మాటలు. ఎందుకంటే ఒక పక్కన ర్యాప్ ఉంది, ఇంకో పక్కన జపనీస్ లిరిక్స్ ఉన్నాయి, ఇంకో పక్కన రాజ్ కుమారి గారు ర్యాపర్, అలాగే మీ లిరిక్స్ ఉన్నాయి, తెలుగు మిక్స్ ఉంది. సో ఇంత వర్స్టైల్ సాంగ్ ఇప్పటివరకు చూడలేదు అనే విధంగా కూడా వినిపిస్తూ ఉంది. మీకు ఇది రాయమని ఎలా చెప్పారంటే ఎలా కావాలన్నారు ఈ సాంగ్ చెప్పినప్పుడు? ఈ సాంగ్కి ఫైర్ అండ్ స్టామ్ అనే పేరే చెప్పారు అప్పుడు మీకు, లేదంటే అసలు ఎలా స్టార్ట్ అయింది? ఫైర్ స్టామ్ అనే చెప్పారు. ఇది నాకు ఒకరోజు సుజిత్ గారు తను ఫోన్ చేసి ఇలా సో అండ్ సో కొన్ని లైన్స్ రాసి పంపించండి అంటే నేను రాశాను. ఆయనకి నచ్చి దెన్ తమన్ గారిని కలిసాం. మేము కలిసిన తర్వాత అది ఆయన అప్పుడు ఇంకా ట్యూన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక మంచి జర్నీ, మిగిలిన అన్ని పాటల కన్నా ఇది ఒక మంచి జర్నీ. ఎందుకంటే నేను దాదాపు ఒక 20 రోజులు ఉన్నాను వాళ్ళతోనే, ఇక కంప్లీట్ ట్రావెల్. ఆ ప్రాసెస్లో లిరిక్స్ని రకరకాలుగా అప్రోచ్లు ట్రై చేయడం, ట్యూన్ని ఇంకా రకరకాలుగా ట్రై చేయడం, అదంతా చేసి ఫైనల్గా ఇప్పుడు మీరు వింటున్నది అన్నమాట. అయితే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాతో పాటు విశ్వ గారు కూడా రాశారు ఈ దీంట్లో లిరిక్స్. సో ఇది కొలాబరేటివ్ ఎఫర్ట్ అనమాట. అంటే ఒక రచయిత ఇంకో రచయితతో కలిసినప్పుడు అది ఎలా ఉంటుంది? కాస్త ఫైట్ ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్స్ లాగా నచ్చి పర్లేదు ఇద్దరం కలిసి రాద్దాం అలా ఉంటుంది? అంటే ఇది చాలా తక్కువ సందర్భంలో జరుగుతుంటుంది, చాలా రేర్గా జరుగుతుంది. అది ఏంటంటే తమన్ గారు ఏం చెప్పారంటే మనందరం కలిసి పాట తయారు చేయాలి, ఓకేనా, మంచి అవుట్పుట్ డెలివరీ చేయండి అని చెప్పారు. సో నాకును విశ్వ గారికి చాలా మంచి ర్యాప్ కుదిరింది. సో ఐ థింక్ ఒక 5 రోజుల దాకా మేము టుగెదర్ ఆ లిరిక్స్ పైన పనిచేసాము కలిసి. అండ్ దెన్ ఈవిడ మన రాజమ్మని ఆవిడ కూడా ఉన్నారు కదా, ఆవిడ, అండ్ దెన్ ఈ జపనీస్ లిరిక్స్ అన్ని. ఇట్ ఈస్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. జనరల్ యాక్చువల్లీ హాలీవుడ్లో కొలాబరేటివ్ రైటింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో వీ సిట్ అండ్ దెన్ ఎక్స్ప్లోర్ ద థాట్స్, రైట్. ఇప్పుడు మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఓకే జపనీస్ పెడదాం, ఓపెనింగ్ జపనీస్ పెడదామా, ఇంగ్లీష్ పెడదామా. అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏమన్నా అంటే బాగా ఉందా ఈ డెసిషన్ తీసుకోవడానికి? ఎందుకంటే ఏమే రాజా అని ఒక హిందీ సాంగ్ తీసుకురావడం కానీ, లేకపోతే గుడుంబ శంకర్ ఒక ర్యాప్ సాంగ్ తీసుకురావడం కానీ, కాస్త ఇన్నోవేటివ్ ట్రయల్స్ ఆయన చేస్తూ ఉంటారు, లేకపోతే ఆయన సినిమాలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడేమో చూస్తే జపనీస్ కంప్లీట్గా. సో ఎలా అనిపించింది ఆయన పాట? ఆయన ఇన్పుట్స్ ప్రాబబ్లీ సుజిత్ గారు చెప్పగలుగుతారు, అంటే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి. కానీ నాకు ఇన్పుట్స్ వచ్చింది మాత్రం ఫ్రమ్ తమన్ గారు అండ్ సుజిత్ గారు. వాళ్ళకి విజన్ ఉంది, నాకు చెప్పినప్పటి నుంచి దే హ్యాడ్ దిస్ విజన్.
సో నేను ఫస్ట్ అయితే ఒక జపనీస్ ఓపెనింగ్ తోటి ఒకటి రాశాను యాక్చువల్లీ. సో దెన్ వీ థాట్ ఓపెనింగ్ జపనీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ దెన్ మేబీ హుక్ అవుతుందా లేదా అని దెన్ ఇంగ్లీష్ పెట్టారనమాట. సో యాక్చువల్ సాంగ్లో అయితే ముందు జపనీస్ ఉండాలి. జపనీస్ కూడా ఉండేది, అంటే వి ట్రైడ్ సెవరల్ వేరియేషన్స్. సో దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ దిస్ ఫైనల్ వర్షన్లో ఇలాగ ఇంగ్లీష్ తెలుగు తర్వాత జపనీస్ అలా. ఎస్. అండ్ ఇప్పుడున్న జనరేషన్లోనండి జనరల్గా సాంగ్ వల్ల సినిమా హిట్ అవుతుంది. సాంగ్స్ ఏంటి అంటే మేజర్ బూస్ట్ ఏ సినిమానన్నా జనాలకు తీసుకెళ్ళడానికి. రాహుకి అదే జరిగింది. ఏమో ఏమో అనే సాంగ్ మీరు రాసింది ఏదైతే ఉందో ఆ సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసేలా చేసింది ఆ సాంగ్ అని చెప్పొచ్చు. అవును. అలాగే నిజానికి మీరేమని ఫీల్ అవుతారు టెక్నికల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లేదా అనిరుద్ధ్ గారు కానీ మీరు కానీ తమన్ గారు కానీ, ఒక పాట వల్ల సినిమాకి ఎక్కువ క్రేజ్ వస్తుంది అంటే సినిమా హిట్ అవ్వడం వల్ల ఆ తర్వాత ఆ పాటకి ఇంకా ఎక్కువ ఉండిపోతుంది చరిత్రలో? అంటే బోత్ వేస్ యాక్చువల్లీ. మనకి ఫైనల్గా ఏం కావాలంటే మనం ఒక మంచి పాట రాయాలి, అది 10 కాలాలు అది హిట్ అవ్వాలి, 10 కాలాలు నిలబడాలి. దిస్ ఇస్ మన ఎండ్ ఆఫ్ ద గోల్, రైట్? ఎండ్ గోల్. అయితే మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా మనకి ఇప్పుడు మన పాట హిట్ అవ్వాలి, కానీ అట్ ద సేమ్ టైం అది సినిమాకి కూడా హెల్ప్ అయ్యి సినిమా కూడా హిట్ అవ్వాలి, రైట్? ఇప్పుడు సపోజ్ మన పాట చాలా పెద్ద హిట్ అయ్యి సినిమా ఆడకపోతే కూడా ఆ తర్వాత అంతగా వెళ్ళదు. లేదా అందరు కలిసిన వాళ్ళు బాగా రాశారండి మీరు, సినిమా ఆడుంటే బాగుండేది. అది యాక్చువల్లీ ఒక ఆర్టిస్ట్గా మనకు అది కాదు కావాల్సింది, మనకి పాట హిట్ అవ్వాలి, సినిమా కూడా హిట్ అవ్వాలి. వండర్ఫుల్. అంటే మీ థాట్స్ కానీ అవి చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు శ్రీనివాస్ మౌలి గారికి ఫేవరెట్ లిరిసిస్ట్ అంటే ఎవరు చెప్తారు మన తెలుగులో? నాకు సీతారామ శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం. ఆయన నాకు ఒక లిరిక్ రైటర్గా మాత్రమే కాదు, యాక్చువల్లీ ఆయన నాకు ఆయన పాటల్లో నుంచి ఫిలాసఫీని తీసుకొని నేను యాక్చువల్లీ లైఫ్ చేసుకున్నా. ఆయన్ని నేను చాలాసార్లు కలిశాను. సో ఆయనకి నేను అభిమానిని. వండర్ఫుల్. సో నేను ఒక పాటల రచయిత అయ్యే కన్నా ముందు నేను అసలు ఫస్ట్ సీతారామ శాస్త్రి గారి అభిమానిని, ఆయన ఫాలోవర్ని. అభిమాని అంటే కట్అవుట్లు పెట్టడం అది కాదు, ఆయన చెప్పేవి ఫాలో చేసేవాడిని నేను. ఆయన పాటలు మీకు బాగా ఫేవరెట్ పాట అంటే? చాలా పాటలు ఉన్నాయి, ఒకటని కాదు. యాక్చువల్లీ నేను ఈ మధ్య అభిమానులందరూ కలిసి పుస్తకాలు రాశాను, ఆయన గురించి పుస్తకం రాశారు. దాంట్లో నేను లాస్ట్ ఇయర్ రాశాను, ఈ ఇయర్ ఎడిటర్గా బాధ్యత తీసుకున్నాను. సో దాంట్లో కూడా ఇది అంతా రాశాను, నాకు ఆయనతోటి జర్నీ అలా అని. దెన్ ఆయన పాటల్లో నాకు బాగా ఇష్టమైంది ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, మంచైనా చెడ్డైనా పంచుకోను నేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా, ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి అని ఒకటి ఉంటుంది. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట. ఒక విప్లవ గేమ్ లాగా అది అనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది ఒక కమర్షియల్గా కూడా మనకి అందరికీ నచ్చుతుంది. అంటే ఇప్పుడు వెన్ యూ ఆర్ లో, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ రూమ్ మిడ్ నైట్ ఒక 2 గంటలు, దర్ ఇస్ నో బడీ టు టాక్ అండ్ దెన్ యూ హ్యావ్ సో మచ్ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అప్పుడు ఈ పాట వస్తే ఆయనే మన పక్కన కూర్చొని మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది.